హలో గాయ్స్, మనకి ఐపీఎల్లో చూసుకుంటే ప్రతి టీంకి కూడా ఒక్కొక్క భారీ హిట్టర్లు ఉంటారు. సో మరి వాళ్ళు కనుక చివరి వరకు నిలబడ్డారంటే ఖచ్చితంగా మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. సో మరి అటువంటి హిట్టర్లో చూసుకుంటే మనకి సిఎస్కే తరపున ఎంఎస్ ధోని ఉన్నాడు. దాని తర్వాత ముంబై ఇండియన్స్ తరపున చూసుకుంటే హార్దిక్ పాండ్యా, దాని తర్వాత పంజాబ్ కింగ్స్లో చూసుకుంటే మ్యాక్స్వెల్ లాంటి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. సో వీళ్ళు కనుక చివరి వరకు ఉంటే మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. సో కానీ అలాగే మరి కేకేఆర్ తరపున కనుక ఒకసారి చూసుకుంటే వీళ్ళకల్లే ఆండ్రూ రసెల్ ఉన్నాడు. సో మరి రసెల్ చూసుకుంటే అంతకుముందు చాలా మ్యాచ్లు కేకేఆర్ తరపున గెలిపించిన సందర్భాలు కూడా మనం చూసాం. సో మరి అటువంటి బ్యాట్స్మెన్కి మరి ఇప్పుడు చూసుకుంటే కేకేఆర్ ఈ సీజన్లో కేవలం 3 మ్యాచ్లే గెలిచింది. అయితే మరి ఇక్కడ మరి ఆండ్రూ రసెల్ రోల్ ఎక్కడ కూడా కనిపించట్లేదు. సో మరి దీన్ని చూసిన చాలామంది కూడా మరి ఆండ్రూ రసెల్ పని అయిపోయింది, సో తను నెక్స్ట్ సీజన్లో మరి అన్సోల్డ్గా కూడా మిగిలిపోవచ్చు అని చెప్పేసి కూడా కొంతమంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. సో అయితే దీని గురించి మరి రీసెంట్గా అనిల్ కుంబ్లే కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. సో అనిల్ కుంబ్లే ఏమంటున్నాడంటే ఇక్కడ మనకి ఆండ్రూ రసెల్ పని అయిపోయిందని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఒకసారి రియాలిటీ చూడండి. సో మరి ఆండ్రూ రసెల్ చూసుకుంటే ఎక్కడో లాస్ట్ 3 అవర్స్ 4 అవర్స్ ఉన్నప్పుడు బ్యాటింగ్ వస్తున్నాడు. సో అప్పటికి చూసుకుంటే మరి వాళ్ళు చేస్ చేయాల్సిన రన్ రేట్ కనుక ఒకసారి చూసుకుంటే 17-18 అట్లా వెళ్ళిపోతుంది. సో మరి అతను మరి బ్యాటింగ్ వచ్చినప్పుడు మరి తనకు తోడుగా చూసుకుంటే ఎక్కడో టైలెండర్స్ బౌలర్స్ వస్తున్నారు. సో మరి వాళ్ళతో పాటు మరి ఇతను హిట్టింగ్ చేయాలంటే, సో మ్యాచ్ని గెలిపించాలంటే సో ఇది చాలా కష్టంగా మారుతుంది. సో అందుకని చెప్పేసి ఒకసారి కేకేఆర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో సో వాళ్ళు ఒకసారి ఆలోచించాలి. సో మరి మనకి ఆండ్రూ రసెల్ని అప్ ది ఆర్డర్ పంపించేసి నువ్వు హిట్టింగ్ చేయి, అవుట్ అయినా పర్లేదు, మనకి వెనకమాల ఇంకా ఆర్డిటర్లు ఉన్నారు అని చెప్పేసి తనని ముందు ప్రమోట్ చేసి సో మరి అతనికి కొంచెం ఒక స్ట్రెంత్ కనుక బూస్టప్ చేయగలిగితే ఆటోమేటిక్గా మీరు కేకేఆర్ మళ్ళీ గెలవడానికి ఛాన్సెస్ ఉంటాయి. లాస్ట్ ఇయర్ ఏదైతే మరి ఫైనల్ వరకు వెళ్ళి ట్రోఫీ కొట్టారో సో ఈ సీజన్లో కూడా మళ్ళీ ఆ ఛాన్స్ ఉంది అని చెప్పేసి కూడా అనిల్ కుంబ్లే మాట్లాడటం జరిగింది. సో ఏదైనా సరే మరి దీని గురించి అనిల్ కుంబ్లేగా మాట్లాడిన ఈ వ్యాఖ్యల గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.